టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని కొనసాగిస్తారా, సాగనంపేస్తారా? ఇదే ఇప్పుడు చాలా మందిలో సాగుతున్న చర్చ. చివరికి ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి టీడీపీ నాయకత్వం కూడా ఊగిసలాట్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అది ఎటు దారి తీస్తుందో అనే సందిగ్ధం టీడీపీ నాయకత్వంలో ఉంది. నిజానికి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత టీటీడీ బోర్డుకి చైర్మన్ ఎంపిక విషయంలోనే చాలా తాత్సార్యం జరిగింది. చాలా కాలం పాటు కసరత్తులు చేయాల్సి వచ్చింది. అనేక మంది పేర్లను పరిశీలించాల్సి వచ్చింది. చాలామంది పోటీ పడినప్పటికీ చివరకు బీఆర్ నాయుడిని ఎంపిక చేశారు. కానీ ఈ బొల్లినేని రాజగోపాల్ నాయుడు తాజాగా ఒక మహిళతో ప్రైవేట్ కార్యకలాపాలు చక్కబెడుతూ వీడియోకి చిక్కారు. ఆయన చెప్పినట్టుగా 30 ఏళ్లగా ఆ మహిళతో పరిచయం ఉంది. వాళ్ళిద్దరిది ప్రైవేటు వ్యవహారం. ఆమె ఫిర్యాదు చేయలేదు, తన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు, కాబట్టి ఎవ్వరూ మాట్లాడడానికి లేదు అన్నది ఆయన ఇస్తున్నటువంటి తీర్పు. పోనీ ఆయన ఏమి బయట తన వ్యక్తిగత వ్యవహారం లేదంటే టీవీ5 చైర్మన్గా ఇలాంటి కార్యకలాపాలు చక్కబెడితే ఎవరు ప్రశ్నించరు. కానీ ఆయన టీటీడీ బోర్డుకి చైర్మన్గా ఉన్నారు. సనాతనం, హిందూ ధర్మ పరిరక్షణ, నైతిక విలువలు అవి ఇవి అని నిత్యం ఆయన పారాయణం చేస్తూ ఉంటారు. అలాంటి మాటలు చెప్పే మనిషి అందుకు తగ్గట్టుగా వ్యవహరించకపోతే ఎవరైనా ప్రశ్నిస్తారు, అనేక మంది నిలదీస్తారు. టీటీడీ బోర్డుకి చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి సాగించే చీకటి కార్యకలాపాల్ని బయటపడగానే పబ్లిక్ అంతా పనిగట్టుకుని మరీ ప్రశ్నిస్తారు. ఇదే ఇప్పుడు బీఆర్ నాయుడికి రుచించడం లేదు. నన్నెవరు మీరు ప్రశ్నించడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అని, తనను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని, ప్రభుత్వ కార్యకలాపాల్లో తాను ఉన్నానని ఆయన మర్చిపోయినట్టున్నారు. వ్యక్తుల ప్రైవేట్ వ్యవహారాలు మీ ఇష్టం, మీరు పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం అని అప్పట్లో శ్రీశ్రీ చెప్పినట్టుగా ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు విషయంలో చాలామంది ప్రజలు తీవ్రంగా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇది ఇప్పుడు కూటమి నాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తుంది. అయితే ఈ వీడియో రాగానే ఇప్పుడు బీఆర్ నాయుడు స్పందించిన తీరు మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఆయన్ని తొలగించేస్తే అది ప్రభుత్వాన్ని ఎక్కడ బదనాం చేసేదానికి కారణమవుతుందో అనే సందిగ్ధంలో ఉంది. నిజంగానే ఇప్పుడు ఆ వీడియో సాక్షిగా దాని కారణంగానే బీఆర్ నాయుడిని పక్కన పెట్టాల్సి వస్తే టీవీ5 యాజమాన్యం టీడీపీ నాయకత్వం పట్ల ఎట్లా స్పందిస్తుందో అనేటువంటి అనుమానం కూడా ఉంది. కేవలం తెలుగుదేశం పార్టీ కోసమే తన ఛానల్ ఉందని, టీడీపీదే ఈ ఛానల్ అని బీఆర్ నాయుడు గతంలో చాలా సందర్భాల్లో ప్రకటించున్నారు. అలాంటి బీఆర్ నాయుడిని ఉన్నపళంగా పదవి నుంచి తీసేస్తే, ఆయన కూడా చెప్పారు ఈ పదవి నాకు లెక్క కాదన్నట్టుగా, అలాంటి ఆయనకు కూడా లెక్కలేని పదవి నుంచి ఆయన్ని అనూహ్యంగా తప్పిస్తే దానికి టీడీపీ నాయకత్వం పరిహారం చెల్లించుకోక తప్పదా అనే అనుమానం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలమే మీడియాలో ఉన్నప్పుడు, మీడియా సహాయంతోనే అనేక కార్యకలాపాలు చక్కదిద్దడంలో చంద్రబాబు సిద్ధాస్తుడనే గుర్తింపు ఉన్నప్పుడు, ఆ మీడియాలోనే ఇన్నాళ్ళుగా టీడీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి వాళ్ళు హఠాత్తుగా వ్యతిరేకంగా మారితే అది చాలా పెద్ద సమస్యగా మారేందుకు కారణమవుతుందని టీడీపీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు బీఆర్ నాయుడు మీద చర్యలు తీసుకోవడానికి మళ్ళా గుల్లాలు పడుతున్నారు. అలాంటి తరుణంలోనే ఇప్పుడు బీఆర్ నాయుడు విషయంలో ఇదే వ్యవహారాన్ని కొంతకాలం పాటు కొనసాగిస్తే అది ఎంత నష్టం చేకూరుస్తుందో అనే భయాందోళన కూడా ప్రభుత్వ పెద్దల్ని వెంటాడుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం ఆడియో క్లిప్ బయటపడినందనే పేరుతో ఎస్యూబీసీ చైర్మన్గా ఉన్న పృథ్వీని, సినీ యాక్టర్ని సాగనంపేశారు. ఉన్న పళంగా రాజీనామా చేయించి ఆయన్ని ఇంటికి పంపేశారు. ఆడియో క్లిప్ కారణంగానే వేరే మహిళతో ఆయన సన్నిహితంగా మెలిగే ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలోనే సాగనంపేసినటువంటి నేపథ్యంలో 30 ఏళ్లగా ఉన్న ఒక మహిళతో వివాహేతర బంధాన్ని బీఆర్ నాయుడు సాగిస్తున్నట్టుగా వీడియోల సాయంతో బయటపడినటువంటి ఉదంతం మీద చర్యలు తీసుకోకపోతే ఇది పబ్లిక్లో ఎలాంటి సంకేతాలు పంపుతుందో అనేటువంటి అలజడి కూడా కూటమి నాయకత్వంలో ఉంది. అంటే ఇప్పుడు ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న చందంగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. బీఆర్ నాయుడు విషయంలో చర్యలు తీసుకుంటే ఆయన ఎదురు తిరుగుతారేమో అనేటువంటి కలవరం, చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో టీటీడీని అప్రతిష్ట పాలు చేస్తున్నారనే అభిప్రాయం బలపడుతుందేమోననే భయం రెండూ ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టీటీడీ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన అత్యుత్సాహం బూమరాంగ్ అయింది.
చేప నూనె, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అంటూ సాగించినటువంటి ప్రచారం ఆఖరికి బాత్రూమ్స్ కడిగే యాసిడ్ వరకు వెళ్లడం మీద చాలామంది తీవ్రంగా నిందిస్తున్నారు. సిట్ రిపోర్ట్లో అలాంటి ఆనవాళ్లు లేవని తేలిన తర్వాత, ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేసిన తర్వాత చంద్రబాబు పరువు పోయినట్టయింది. ఇలాంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారు అనే అభిప్రాయం బలపడేందుకు కారణమవుతుంది. దానికి తోడుగా ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా బీఆర్ నాయుడిని ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే అంత మేర ఇలాంటి అభిప్రాయాలు మరింత బలపడడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు, ఏ తీరును వ్యవహరిస్తారు? ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి కూటమి నాయకత్వం ఇదే విధానాన్ని కొనసాగించి పబ్లిక్లో బదనాం అవుతుందా, కాకుంటే బీఆర్ నాయుడిని దూరం చేసుకుని ఆయన ద్వారా వ్యతిరేకతను కొని తెచ్చుకుంటుందా? ఎలాంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతుందో వేచి చూడాల్సినటువంటి అంశం.